వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి చేస్తున్నానండి వీడియో. అయితే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇంటర్వ్యూలో ఏముంటుంది సార్? అయితే మనకు ఒక అభ్యర్థి 2023లో నాంపల్లి హైకోర్టులో ఇంటర్వ్యూకి అటెండ్ అయినటువంటి అభ్యర్థి పంపించిన సమాచారంతో నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. ముందుగా ఆ అభ్యర్థికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఛానల్ వ్యూవర్స్ తరపున. అదేవిధంగా ఆ అభ్యర్థికి ఆల్ ద బెస్ట్ చెప్తూ బెస్ట్ విషెస్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ఈ వీడియోని స్టార్ట్ చేయబోతున్నాను. సో ఏంటంటే ఫస్ట్ మీకు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ప్యానెల్లో 3 మెంబర్స్ ఉంటారండి, జడ్జెస్. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ క్వశ్చన్ అదే. కానీ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీకు ఫస్ట్ క్వశ్చన్ పడేది అది. సో మీరు ఏదైనా కూడా జెన్యున్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బ్లఫ్ చేయొద్దు, ఫ్లూక్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు జడ్జెస్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎన్నో కేసెస్ చూసి ఉంటారు, ఎన్నో ఇష్యూస్ చూసి ఉంటారు, ఎంతమంది పర్సన్స్ చూసి ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా. సో మీకు తెలియకపోతే జెన్యున్గా తెలియదని చెప్పండి, ఎందుకు తెలియదు దాన్ని చెప్పండి. అంటే మరీ రూడ్గా చెప్పకండి, బట్ సారీ సార్ ఐ డోంట్ నో ఆ విధంగా చెప్పండి. ఎందుకంటే సో మీకు అన్నీ తెలియాలని కూడా ఉండదు. సో మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఇంటర్వ్యూకి ఎక్కువ వెయిటేజ్ కూడా లేదు కదండి. సో ఏంటంటే జస్ట్ ఆఫీస్ సబార్డినేట్ అయితే 5 మార్క్స్, అండ్ ఇప్పుడు ఎగ్జామినర్ ఇట్లా అసిస్టెంట్ ఇవైతే 10 మార్క్స్ ఉన్నాయి కదా హైకోర్టు సర్వీసెస్లో. సో ఈ ఓఎస్ అయితే హైకోర్టులో ఉంది, జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా 5 మార్క్స్ ఇంటర్వ్యూకి కంపల్సరీ ఉంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు జస్ట్ మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, మీ యొక్క బిహేవియరల్ స్కిల్స్ అని టెస్ట్ చేస్తారని అంతే. అంటే మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారు అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మీకు ఏ సెక్షన్లో వర్క్ అలొకేట్ చేయొచ్చో అది ట్రీట్ చేసుకోవడం కోసం వాళ్ళు మెయిన్గా ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారండి. సో ఫస్ట్ మీరు జెన్యున్ ఆన్సర్స్ ఇవ్వండి. బీ కాన్ఫిడెంట్, ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉండండి. ఆన్సర్స్ జెన్యున్గా ఇవ్వండి. అదే మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో నీట్గా డ్రెస్ చేసుకొని అటైర్ అనేది ఇంపార్టెంట్ అండి. సో అలా చేసుకొని వెళ్ళండి. కొన్ని బేసిక్ థింగ్స్ చెప్తాను చూడండి, అందరికీ తెలుసు అనుకోండి, కాకపోతే రిపీట్ చేస్తాను. అంటే బేసిక్ థింగ్స్ అంటే ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళే ముందు ఎలా ఉండాలనేటువంటి కొన్ని నీట్గా షేవ్ చేసుకొని, ట్రిమ్ చేసుకొని, ముఖానికి కింద పౌడర్ కొట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే కొంతమంది అబ్బాయిలు అయితే ఈ మధ్య ఇంటర్వ్యూస్లో కానీ ఎలా అంటే ఎక్కడైనా కూడా ఇలా గడ్డంతో బయటతో అలాగే వెళ్ళిపోతున్నారనమాట. ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్ అంటే జెన్ జీ అంటారు కదా, జెన్ జెడ్ కానీ జనరేషన్ ఆల్ఫా అంటారు కదా, వీళ్ళకి ఏంటంటే ఏముంది మన టాలెంట్తో పని కదా, వాళ్ళకి మన యొక్క అపియరెన్స్తో ఏముంది సార్ అనేటువంటిది వాళ్ళ యొక్క కన్సర్న్ అనమాట. బట్ మీరు అన్న పాయింట్ కరెక్టే. టాలెంట్ అనేది మీరు వర్క్ గురించి ఆలోచించినప్పుడు, మీ యొక్క ప్రొడక్టివిటీ గురించి ఆలోచించినప్పుడు ఎగ్జాక్ట్లీ వాట్ యూ సేస్ ఇస్ రైట్. బట్ వర్క్ కల్చర్కి వచ్చినప్పుడు, వర్క్ ఎటిక్విటీకి వచ్చినప్పుడు, వర్క్ ఎన్విరాన్మెంట్ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు మీ ఎంపతి, కర్టసీ టువర్డ్స్ ద వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది మీ అపియరెన్స్లోనే తెలుస్తుంది అనమాట. సో దాని గురించి అని అపియరెన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, తెలియని విషయాలు తెలియదని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు జడ్జెస్ చెప్పా కదా ఇందాకే. సో మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం జెన్యున్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, రైట్. సో ఇంకా ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కానీ. సో ఏంటంటే మీరు కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏంటంటే ఫస్ట్ మీ యొక్క విద్యాభ్యాసం నుంచి, మీ గ్రామం నుంచి, మీ యొక్క పీజీ క్వాలిఫికేషన్ నుంచి, అర్హత గురించి, వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి బయోడేటా చెప్పండి. సో దాని మీద వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ క్రాస్ క్వశ్చన్ చేస్తారు. సో అప్పుడు మీ యొక్క ఆన్సర్స్ అనేటువంటి ఇవ్వండి. ఇంకా సెకండ్ వచ్చేసి ఇదండి, ఏది అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా అడుగుతారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు, మీరు ఎక్కడ ఉంటారు, సో ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, టెక్నికల్ క్వశ్చన్స్ ఏమి ఉండవండి. ఇది ఏంటంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద పర్సన్. ఎందుకంటే దీంట్లో 5 to 10 మార్క్సే కదండి ఇంటర్వ్యూ, పెద్ద వెయిటేజ్ కాదు కదా. సో అది వరకు అసలు ఇంటర్వ్యూ కూడా ఉంటుండే కాదు. జస్ట్ ఏంటంటే అనాలిసిస్ చేసి అసలు అభ్యర్థిని ఎక్కడ ఫిట్ అవుతాడు మేజర్గా, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి. కొందరు ఏంటంటే హైయర్ క్వాలిఫికేషన్స్తో వచ్చి కూడా ఉండట్లేదు అనమాట. సో వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. సో అట్లాంటి పరిస్థితులలో బెస్ట్ ఆపర్చునిటీకి బెస్ట్ ఎంప్లాయీని సూటబుల్ చేసే విధంగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఈ ఇంటర్వ్యూ అండి. అందుకని సో థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్. సో మీ క్వాలిఫికేషన్ ఏంటిది, సో దాని గురించి అనేది థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, సో మీది ఐడియా ఉంటుంది కాబట్టి దాని గురించి చెప్పండి, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పండి. ఎక్స్పీరియన్స్ గురించి అడిగినా కూడా అంతే. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ యూ డూయింగ్ కరెంట్లీ, వాట్ ఆర్ యూ డూయింగ్, రైట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్, ఎందుకంటే
ఇది ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అండి బేసిక్గా. ఇప్పుడు ఈ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు వెళ్తుంటారు కదా. సో ఏంటి, నువ్వు ఎందుకు ఈ జాబ్ చూస్ చేసుకున్నావు? సో ఊపిరి సినిమాలో తమన్నా అడుగుతుంది కదండి కార్తీని, ఈ జాబ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? సో అలా అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఇంకో కౌంటర్ క్వశ్చన్ ఉంటుందండి. అదేంటంటే, మీరు కనుక ఆల్రెడీ ఒక జాబ్లో వర్క్ చేస్తున్నట్లయితే ఎందుకు ఆ జాబ్ని వదిలేస్తున్నారు? సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిపేర్ అయి ఉండండి, ఎందుకంటే ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది ఇక్కడ. సో జెన్యూన్గా ఆన్సర్ చేయండి. ఇంకా ఎన్ఓసి సబ్మిట్ చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన ప్రశ్న ఇది, ఇంకా దాంట్లోకి ఎటువంటి ఛాన్స్ లేదు. సో వాళ్ళు అడుగుతారు ఇక డెఫినెట్లీ, రైట్. సో అదనమాట. ఇంకొక సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి, ఫిఫ్త్ క్వశ్చన్ 5 క్వశ్చన్స్ చెప్పేసుకున్నాం కానీ ఎందుకు ఈ జాబ్ చేసు, రైట్. సిక్స్త్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. మీరు డీవీ రోజు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది కదా, ఫస్ట్ వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారని చెప్పా కదా నేను వీడియోస్లో చెప్పాను కదా. ఇది ముందు వీడియో, నిన్నటి కాకుండా మొన్న వీడియోలో చెప్పాను మీకు. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అన్నప్పుడు ఏంటంటే ఆ ఫామ్లో మీరు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, మిమ్మల్ని అడుగుతారు. అంటే మీకు ఏం వర్క్స్ వచ్చు, లేకపోతే మీకు పర్సనల్ డీటెయిల్స్ కొన్ని అడుగుతారు. అలాగే మనం చెప్పిన క్వాలిఫికేషను, సో ఇలాంటివన్నీ. సో ఆ ఫామ్లో మీరు ఏమైతే డీటెయిల్స్ రాశారో అవన్నీ గుర్తు తెచ్చుకోండి. సో వాటి మీద ఖచ్చితంగా మీరు సైన్ చేసి ఉంటారు, డిక్లరేషన్ ఇచ్చి. సో అందులోంచి క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. ఏంటంటే అందులో అయినా వర్క్స్, మీకు హాబీస్ గురించి కానీ వర్క్స్ గురించి కానీ రాసి ఉంటే మీకు ఏం వర్క్స్ వచ్చు, ఎక్కడ నేర్చుకున్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత ఎఫిషియన్సీ ఉంది, అంటే మీరు చేస్తున్నటువంటి వర్క్లో మీరు ఎంత ఎక్స్పర్ట్, ఫ్రెషర్ అంటే బిగినరా, ఎక్స్పర్టా, అట్లా మోడరేటా, ఇలాంటివి అడుగుతారనమాట. అండ్ ఇదివరకు ఎక్కడ చేసావు, సో ఇంతకుముందు ఎక్కడ చేసావు, సో ఇవన్నీ కూడా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఐడియా రావడానికి మిమ్మల్ని ఎక్కడ ఫిట్ చేయొచ్చు. ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకైతే ఇవి కంపల్సరీ అడుగుతారండి. అండ్ మేజర్గా ఎగ్జామినర్, అసిస్టెంట్, ఈ హైకోర్టు సర్వీసెస్లో ఉన్న వాటికి ఇంత స్ట్రెస్ చేయకపోవచ్చు, బట్ అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. అండ్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి అక్వియాంటెన్స్. అక్వియాంటెన్స్ అంటే ఏంటండి, మీనింగ్ తెలుసా? నేను చేసిన ప్రీవియస్ పేపర్స్ వీడియో చేశాను కదండి, లాస్ట్ నేను చేశాను. ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, కంప్లీట్. జూనియర్ అసిస్టెంట్ అయితే 100 క్వశ్చన్స్ 3 పార్ట్స్ చేశాను. ఎగ్జామినర్ కూడా 3 పార్ట్స్ చేశాను. 90 క్వశ్చన్స్, 10 మార్క్స్ ఇంటర్వ్యూ కాబట్టి 90 ఉంటాయి. అది కూడా 3 పార్ట్స్ చేశాను. 25 జనరల్ స్టడీస్, నెక్స్ట్ 25 జనరల్ స్టడీస్, అదేవిధంగా మళ్ళీ 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్. సో ప్రతి క్వశ్చన్ కూడా నేను ఫ్లూయెంట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి, లూసిడ్గా అండ్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అది కనుక వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే, నా వ్యూవర్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇది గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చిందా? అక్వియాంటెన్స్. ఇది ఎక్కడ అడిగారు తెలుసా క్వశ్చన్? ఇది ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ దగ్గర అడిగారండి ఈ క్వశ్చన్, అక్వియాంటెన్స్. సో అక్వియాంటెన్స్ అంటే ఏంటంటే పరిచయస్తులు. మరి ఇంటర్వ్యూలో పరిచయస్తుల గురించి ఎందుకు అడుగుతున్నారండి అని మీరు అనుకోవచ్చు. అంటే ఏంటంటే, మీకు కోర్టులో ఎవరైనా పరిచయం ఉన్నారా, తెలిసిన వారు ఉన్నారా, స్టాఫ్లో కానీ, లాయర్స్లో కానీ, అడ్వకేట్స్లో కానీ ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా అని అడుగుతారండి. ఒకవేళ మీకు తెలుసని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. అంటే ఈ క్వశ్చన్ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే నేను అనుకోవడము, అంటే ఏదైనా అంటే ఇది జస్ట్ నా అజంప్షన్ అండి, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో నాకు ఐడియా లేదు. బట్ నా అజంప్షన్ ఏంటంటే, మనకి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగమా అంటే తెలిసిన వాళ్ళు ఉంటే, ఇది కోర్టు కదండి. సో ఏదైనా కేసెస్ విషయంలో కానీ, ఏదైనా దీని విషయంలో కానీ ఏదైనా ఉంటే దాన్ని బట్టి వేరే సెక్షన్లో వేయడమో అట్లా ఏమైనా చేస్తారేమో అని నా యొక్క డౌట్. కన్ఫామ్ కాదు, బట్ ఈ క్వశ్చన్ అయితే అడిగారంటండి. సో మనకి ఇచ్చినటువంటి అభ్యర్థి మెయిల్ చేశాడు, ఆ అభ్యర్థికి మనస్పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానండి, ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు. సో దాని గురించి అండి. ఇంకా నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇంటర్వ్యూలో అడుగుతున్నటువంటి 8th క్వశ్చన్ ఏంటంటే, మీకు కోర్టు డ్యూటీస్ తెలుసా? తెలిస్తే ఎలా తెలుసు? ఒకవేళ తెలిసినటువంటి డ్యూటీస్ ఏమైనా ఉంటే అవి ఏంటివి, వాటి గురించి చెప్పండి. సో కోర్టు డ్యూటీస్ గురించి కూడా అడుగుతారండి. ఒకవేళ మీకు నిజంగా జెన్యూన్గా తెలిస్తే తెలుసని చెప్పండి. ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెలుస్తాయి కండి, లేదు అంటే లేదని చెప్పండి. సో ఇట్స్ డజంట్ మ్యాటర్, బట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్ అన్నమాట. ఇంకొకటి 9th క్వశ్చన్, ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఓసి సబ్మిట్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకి కనుక ఎక్కువ శాలరీ వస్తే, ఎక్కడ ప్రజెంట్ చేస్తున్న దగ్గర ఎక్కువ శాలరీ ఉండి, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్న జాబ్లో కనుక తక్కువ శాలరీ ఉంటే క్వశ్చన్ పడుతుందండి. ఏం క్వశ్చను? మరి మీకు అక్కడ ఎక్కువ శాలరీ ఉంది కదా, తక్కువ శాలరీకి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు?
రైట్. వీటన్నిటికీ నేను చెప్పిన 9 క్వశ్చన్లకి మీరు జెన్యున్గా ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకొని ఉండండి హానెస్ట్గా. సో వర్రీ అవ్వకండి, అంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. కాకపోతే మనకు ఐడియా పెట్టుకోవాలి. ఐడియా పెట్టుకుంటే మనకు ఏం అడుగుతారని ఐడియా పెట్టుకుంటే మనం మరీ బ్లంట్గా ఉండద్దు అనమాట. కొంచెం అవేర్నెస్ తెలుసుకొని ఉండాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అంతే అండి, అదే అండి, ఇవి మేజర్ క్వశ్చన్స్. అంటే ఇవి చూడండి, ఏ క్వశ్చన్స్ అయినా కూడా మేజర్గా మీకు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో దాదాపు అడిగే క్వశ్చన్సే అండి ఇవి. కొన్ని ఇక్కడ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇలాంటివి, ఆ డ్యూటీస్ గురించి కానీ, ఇవి కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అనమాట, అంటే కోర్ట్ రిలేటెడ్గా. సో మిగతా అన్ని మాత్రం మామూలుగా నార్మల్గా అడిగే క్వశ్చన్స్. సో ఇవ్వండి, ఇది ఒకసారి వీడియో చూసుకొని మీరు ఒకసారి మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఒకసారి విని ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో అనేది ఒకటేసారి నోట్ చేసుకొని జెన్యున్గా ప్రతిదానికి నేను ఏమి ఆన్సర్ చెప్పాలి, నేను ఈ ఆన్సర్ చెప్తే నాకు కౌంటర్ ఎఫెక్ట్ ఉంటుందా, ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, ఒకసారి అలా రాసుకొని మీరు చూసుకున్నట్లయితే మీకు వెళ్ళే రోజు కాన్ఫిడెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం అండి, మీరు కనుక వెళ్ళిన రోజు ఈ క్వశ్చన్స్ పడకుండా వేరే క్వశ్చన్స్ పడ్డాయి అనుకోండి, మీరు అస్సలు అది టెన్షన్ పడద్దండి. ఎందుకు అని అంటే మీకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థి చెప్పిన విషయాన్ని మీరు ఆకలింపు చేసుకున్నారంటే మీ దగ్గర ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంది, అంతే తప్ప ఇదే పడుతుందని ఏం కాదండి. వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే దేనికి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి. సో మీరు జెన్యున్గా కాన్ఫిడెంట్గా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది. సో అది అండి. సో డోంట్ వరీ, బీ పేషెంట్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, చేశారా? అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, జాబ్ అప్డేట్స్ అందుతాయి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఇంకేమైనా మీకు లింక్స్ ఉంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.